వ్యాసుడికి జాలేసింది నిజంగా. అశ్వత్థామ మహా తపస్వి, ఇదివరకే చేసిన తపస్సు కారణంగా అశ్వత్థామకు పట్టిన యోగం ఏమిటో తెలుసా? ఇది 28వ మహాయుగంలో, ఇది మహాయుగంలో 28వ మహాయుగం కదండి ఇది. అందులో కలియుగం కదా, ద్వాపర యుగం మొన్న వెళ్ళిపోయింది కదా. ద్వాపర యుగానికి వ్యాసుడు. రాబోయే యుగంలో అశ్వత్థామ వ్యాసుడమ్మ, అశ్వత్థామ వ్యాసుడు కాబోతున్నాడు. అంత తపస్వి. తపస్సే, ఈ శిక్షే, దేనికి దానికే, ఏ సెంచికి ఆ సెంచే. మా ఊళ్ళో ఒక ఆయన ఉండేవాడు, పొద్దున్నే టిఫిన్కి పిలిస్తే 12 ఇడ్లీలు 6 గారెలు తినేవాడు. తర్వాత 12కి భోజనాన్ని పిలిస్తే శుభ్రంగా అన్నీ తినేవాడు. ఇన్ని ఎలా తింటున్నారు గురువు గారు అంటే, ఏ సంచికి ఆ సంచి అనేవాడు. ఆ సంచి వేరే, ఈ సంచి వేరే. అలాగే మన పాపపుణ్యాలు అంతేనండి. చాలా మంది అజ్ఞానంలో మాట్లాడతారు, తెలుసుకుంటా అంటూ ఉంటారు కూడా, పుణ్యంలోంచి పాపం తెచ్చు. అలాంటి పథకాలు లేవండి. నువ్వు ఎన్ని పుణ్యాలు చేసినా ఆ ఫలితాలు వేరే, ఈ పాపం వేరే. ఇది అనుభవించి తీరాల్సింది. పాపం చేయకుండానే ఉండాలంతే, పోయే ఉపాయం లేదు. పాపం పోవాలంటే పుణ్యం కూడా పోవాలి. మనం ఒప్పుకోం కదా, పుణ్యాలను మనకి మిగలాలి. పాపం ఎవడో ఊళ్ళో కూడా అనుభవించాడు, మరి అది లోకుగా ఎవడన్నాడు అక్కడ. అందుకని అశ్వత్థామ అంత తపస్సు చేసినా నీకు వ్యాసుడుగా పట్టే యోగం తర్వాత మహాయుగంలో పడుతుంది. కానీ ఆ మహాయుగం వచ్చే వరకు నువ్వు పిశాచంగా బతకాల్సిందే అన్నాడు. ఇప్పుడు అశ్వత్థామ గెలిచినట్ట, ఓడినట్ట. ఇది ఇష్ట వస్తువులు ఇస్తాడు, కానీ వాటికి బాధ్యత వహించడు. మనం అడిగేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. ఆ అడిగేటప్పుడే ఏమీ అడగకుండా నాకేం తెలుసునయ్యా బాబు, ఏది మంచిదో అదే నువ్వు ఇవ్వయ్యా అంటే మార్కండేయుడిని కాపాడినట్టు కాపాడుతాడు. మార్కండేయుడు కొద్దిగా ఆయుర్దాయం పెంచు, మా అమ్మా నాన్న ఉన్నంతకాలం నేను బతుకుండేలా చూడు, వాళ్ళు కొరివి పెడితే బాగుండదు కదా అన్నాడు. కానీ ప్రళయకాలం వరకు బతికించమని అనలేదు ఆయన. కానీ ఆయన భక్తికి సంతోషించి నీ అంతటి నువ్వు అనుకునే వరకు నువ్వు పోవయ్యా పో అన్నాడు ఆయన. మరి మార్కండేయుడు అశ్వత్థామ ఇద్దరు బ్రాహ్మణులే, ఇద్దరు తపస్సులే కదా. ఒకడిని అలా ఎందుకు చూశాడు, ఒకడిని ఎందుకు చూశాడు? నీకేది ఇష్టమైనా, అది మంచిదైనా చెడ్డదైనా నీ భక్తికి సంతోషించి ఇవ్వడానికి భగవంతుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ దాని ఫలితాలు నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండు. దానివల్ల ఇది జరిగింది అది జరిగింది అనద్దు. ఎందుకని? దుష్టులైన ఎంతో మంది రాక్షసుల వంశాలని, ధూమకేతువు అంటే అగ్ని, అంటే నిప్పు ముందు వస్తూ ఉంటే ముందే వస్తుందండి, పొగ వస్తుందండి. కొంపటి మనం రాజేసినప్పుడు ముందు పొగ వస్తుంది, పొగ తర్వాత కదా నిప్పు రాజుకునేది. మన గ్యాస్ పొయ్యి మీద తెలియదు, ఇది కుంపట్లు ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది వాడుతూ ఉంటే. తాటాకులు పొగేసినా సరే ముందు పొగ వస్తుంది, తర్వాత మంట వస్తుంది. అందుకే మనం కంగారు పడకూడదు. భక్త చింతామణిలో వడ్డాది సుబ్బారాయ కవి చెబుతాడు, మహానుభావుడు, భక్త చింతామణి శతకంలో. పొగ బాగా వస్తుంది అంటే తర్వాత నిప్పు బాగా ప్రజ్వలిస్తుందని అర్థమయ్యా. పుండు బాగా సలుపు పెడుతుంది అంటే చితికిపోతుందని అర్థమయ్యా. బాగా ఒక్క వస్తుంది విపరీతంగా అంటే వాన కురుస్తుందని అర్థమయ్యా. కష్టాలు ఎక్కువ వస్తున్నాయి అంటే భగవంతుడి కరుణ కలుగబోతుంది అని అర్థమయ్యా.